ఐపీఎల్ 2027 సన్నాహాలు మొదలైన వేళ కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యానికి ఊహించని షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ అజింక్య రహానే ఆకస్మికంగా అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు ప్రకటించడంతో కేకేఆర్ కొత్త సారథి వేటలో పడింది. గత 2 సీజన్లలో వరుసగా 8-7 స్థానాలతో నిరాశపరిచిన జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు మేనేజ్మెంట్ 3 పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సారథి రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న పేరు రింకు సింగ్. కేకేఆర్ జట్టులో అత్యంత సీనియర్ భారతీయ ఆటగాడైన రింకు గత 2 ఏళ్లుగా రహానే సారథ్యంలో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. యూపీ టీ20 లీగ్ లో మీరట్ మ్యావెరిక్స్ కు టైటిల్ అందించడంతో పాటు యూపీ దేశవాళీ జట్టును విజయవంతంగా నడిపించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అందరితో సత్సంబంధాలు ఉండటం అతడికున్న భారీ ఫ్యాన్ బేస్ ఫ్రాంచైజీకి పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కేవలం ఒకే సీజన్లో కేకేఆర్లో అత్యంత కీలకమైన ఆటగాడిగా మారాడు. ఐపీఎల్ 2026 సెకండ్ హాఫ్లో 322 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్గా సత్తా చాటాడు. కెప్టెన్సీ అనుభవం లేకపోయినా అతడిలో ఉండే ఆసీస్ మార్క్ దూకుడు జట్టును మళ్లీ ఛాంపియన్గా నిలబెట్టడానికి బాగా పనికొస్తుందని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే 22 ఏళ్ల అంక్రిష్ రఘువంశీకి జట్టు పగ్గాలు అప్పగించడం కేకేఆర్కు మాస్టర్ స్ట్రోక్ కానుంది. ముంబై అండర్-23 జట్టుకు సారథ్యం వహించి 100% విజయాల రికార్డు సాధించిన రఘువంశీకి రాబోయే దశాబ్ద కాలం పాటు జట్టును సుదీర్ఘంగా నడిపించే సామర్థ్యం ఉంది. గతంలో ముంబై ఇండియన్స్ యువ రోహిత్ శర్మపై నమ్మకంతో కెప్టెన్సీ అప్పగించి ఎలా చరిత్ర సృష్టించిందో కేకేఆర్ కూడా రఘువంశీతో అదే ఫార్ములా రిపీట్ చేసే ఛాన్స్ ఉంది.